తెలంగాణ ఈఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. సో, దానికి సంబంధించి మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనంటే తప్పకుండా మన మెంటర్ మ్యాట్రిక్స్‌ని కాంటాక్ట్ చేయండి. ఫ్లాట్ నంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్‌లో ఉంది. కాంటాక్ట్ నంబర్స్ 9849966500, 9849996500. సో, మీకు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి స్లాట్ బుకింగ్ ఫర్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడం, ఆ తర్వాత అంటే మీ కాలేజ్ మీ ర్యాంక్ని బట్టి ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, వాటిని ఎలా మీరు ఆప్షన్స్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఆప్షన్స్ కూడా మేమే పెడతాము. సో, దాంతోపాటు మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయడము, ఆన్లైన్ ఫీజు పే చేయడము, తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడము, అండ్ మీరు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా మీకు క్లియర్గా గైడెన్స్ ప్లస్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీకు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి రిపోర్టింగ్ వరకు కంప్లీట్గా మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేసే అంతవరకు కూడా మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సర్వీస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ సర్వీస్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇమీడియట్గా 9849966500కి కాల్ చేయండి. మీకు వీలుంటే పర్సనల్గా విజిట్ చేయొచ్చు ఆఫీస్కి, లేదు అని అంటే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ హైదరాబాద్లో కాకుండా వేరే ఎక్కడైనా ఉన్నా కూడా మీకు ఆన్లైన్లో సర్వీస్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో, ఇక్కడ చూడండి మీరు. సో, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి వినియోగదారుల కమిషన్ జరిమానా. ఇదేంటి అని అంటే జనరల్గా చాలామంది, అంటే ఎక్కువ మంది కాదు, వెరీ ఫ్యూ స్టూడెంట్స్ కొంతమంది జాయిన్ అవుతారు. వాళ్ళకి అంతే ఇంజనీరింగ్లో కానీ ఇంకా వేరే ఏదైనా కోర్సులో కానీ జాయిన్ అవుతారు. ఆ తర్వాత మనకి ఫైనాన్షియల్ బర్డెను, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళు ఆ కోర్స్ కంప్లీట్ చేయలేకపోతారనమాట. సో, అలాంటప్పుడు మన సర్టిఫికెట్స్ మళ్ళీ మనకి రిటర్న్ చేయాలి అని అంటే మనం కాలేజ్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీరు మొత్తం రిమైనింగ్ ఫీజు అంతా పే చేయండి, అంటే మనం ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టి జాయిన్ అయ్యి వదిలేసాం అనుకోండి, ఇంకా మిగిలిన 4 years ప్రోగ్రామ్ అయితే ఇంకా 3 yearsది పే చేయండి, అప్పుడే మీ సర్టిఫికెట్లు ఇస్తామన్నట్టుగా కోర్స్ ఫీజు మొత్తం కట్టమని అడుగుతూ ఉంటారు. సో, అలాంటి సిచ్యువేషన్ ఒకటి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిందనమాట. సో, దానికి సంబంధించి ఈ న్యూస్ మనకి ఈరోజు వచ్చింది న్యూస్ పేపర్లో. సో, 2021 అక్టోబర్లో మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఏఐఎంఎల్ కోర్సులో చేరారనమాట. ఎవరు ఈ అబ్బాయి. సో, మొదటి సంవత్సరం 80,000 ఫీజు చెల్లించి అడ్మిషన్ టైంలో అతన్ని 10th క్లాసు, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకున్నారు కాలేజీలో. ఆ తర్వాత అతనికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కంప్లీట్ చేయలేకపోయాడు. ఒక మొదటి సెమిస్టర్ పూర్తయిన తర్వాత విద్యార్థి చదువును కొనసాగించలేకపోయాడనమాట. సో, దీంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని విద్యార్థి అతని తండ్రి కాలేజీ చుట్టూ తిరిగారు. అదనంగా 80,000 చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం పేర్కొంది. దీంతో విద్యార్థికి 4 విద్యా సంవత్సరాలు వృధా అయ్యాయి. కాలేజీ వేధింపులపై ఆ విద్యార్థి గత ఏడాది సెప్టెంబర్లో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారనమాట, కన్జ్యూమర్ ఫోరంలో. సో, అయితే కమిషన్ నుంచి నోటీసులు అందిన వెంటనే కాలేజీ యాజమాన్యం విద్యార్థి సర్టిఫికెట్లను తిరిగిచ్చేసి కేసును కొట్టేయాలని కోరింది. యాజమాన్యం వైఖరి వల్ల విద్యార్థి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడని పేర్కొన్న కమిషన్ 45 రోజుల్లో 1,10,000 చెల్లించాలని, లేని పక్షంలో 9% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సో, ఇలా చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్ని. ఫీజు అంటే మధ్యలో ఆపేసి మీరు కోర్స్ కంప్లీట్ చేయలేక వదిలేసి తర్వాత సర్టిఫికేట్ల కోసం వెళ్తే ఫీజు కట్టమనేసి చాలామంది చాలా కాలేజీలో అడుగుతూ ఉంటారు. కొన్ని కాలేజీలో 4 years కంప్లీట్ కట్టమంటారు. కొంత రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇట్లా ఒక 1,00,000 కట్టండి, 1.5 కట్టండి, 2 కట్టండి, ఇట్లా ఏదో నెగోషియేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో, మేబీ అలా కూడా జరిగి ఉంటుంది ఇక్కడ. సో, ఫైనల్గా 80,000 కడితేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారంట. సో, అది కట్టలేక పాపం ఆ స్టూడెంట్ కన్జ్యూమర్ ఫోరంకి కంప్లైంట్ చేస్తే అక్కడ ఈ విధంగా తీర్పు అయితే వచ్చింది. సో, మొత్తం 1,10,000 చెల్లించమని చెప్పేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి ఆర్డర్ వేయడం జరిగిందనమాట. సో, ఇలాంటివి ఎవరికైనా జరిగితే మీరు కూడా కాంప్రమైజ్ అయ్యి కోర్సు ఫీజు మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. సో, మీరు కూడా అవసరమైతే కన్జ్యూమర్ ఫోరంలో
కంప్లెయింట్ చేసినట్లయితే, కోర్టులో పిటిషన్ వేసినట్లయితే డెఫినెట్గా మీకు ఫేవర్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీకు కంప్లీట్గా ఎంసెట్కి సంబంధించిన గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గైడెన్స్ ప్లస్ సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఎంటైర్ ప్రాసెస్ అంతా ఉంటుంది. రిపోర్టింగ్ వరకు మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా మీకు సపోర్ట్ చేస్తాము. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.